భాగ్యనగరం బందిపోటు గ్యాంగ్లు హల్చల్ చేస్తున్నాయి. నేపాల్ గ్యాంగ్లు విశ్వాసాన్ని నట్టేట ఉంచుతున్నాయి. భాగ్యనగరం విశ్వనగరంగా ఎదుగుతోన్న తరుణంలో నేరగాళ్లకు కూడా ఇది ఒక అడ్డగా మారుతుండడం ఆందోళనకరంగా మారింది. ఇటీవల కాలంలో నగరంలో జరుగుతున్న వరుస చోరీలు, హత్యల వెనుక నేపాల్ గ్యాంగ్స్ హస్తం ఉండడం, వారు పోలీసులకే సవాల్ విసురుతుండడం సంచలనం సృష్టిస్తోంది. అన్నం పెట్టిన ఇళ్లలోనే కన్నాలు వేస్తూ నమ్మిన యజమానుల గొంతు కోస్తున్న నేపాల్ ముఠాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. చాలా అమాయకంగా తక్కువ జీతానికే పనిలో చేరుతున్నారు నేపాలీలు. నమ్మకంగా నటిస్తూ ఇళ్లలో ఎక్కడెక్కడ ఏమున్నాయో, లాకర్ల తాళాలు ఎక్కడ పెడతారో పూర్తిగా గమనిస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటారో, వృద్ధులు ఎప్పుడు ఒంటరిగా ఉంటారో, సీసీటీవీ కెమెరాలు ఎక్కడున్నాయి అనే విషయాలను ముందే పసిగడుతున్నారు. నేపాల్లో ఉన్న తమ ప్రధాన ముఠా సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. పక్కా రెక్కితో చోరీలు చేస్తున్నారు. అడ్డొస్తే ప్రాణాలు తీయడానికైనా వెనకాడడం లేదు నేపాల్ వాలాలు. ఇటీవల రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో నేపాలీ ముఠా దారుణం మరవక ముందే హైటెక్ సిటీ పరిధిలోని గచ్చిబౌలిలో మరో భారీ చోరీకి పాల్పడడం నగరంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. గచ్చిబౌలిలో నివాసముంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో కేజీ బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన దంపతులు కూడా ఎస్కేప్ అయ్యారు. ఇంకేం, వారిపైనే అనుమానం కలుగుతుంది. బాధితులు కూడా నేపాల్కు చెందిన దంపతులు కనిపించకపోవడంతో వారిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. గడిచిన నెల రోజుల్లో నేపాల్ పని మనుషుల చోరీలు ఎక్కువయ్యాయని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. మరోవైపు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన వారిని పనిలో పెట్టుకున్న వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు నగరవాసులు. తీరా ఇల్లు లూటీ అయ్యాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. నేపాల్ వాళ్ల ఆధార్ కార్డుల నుండి ప్రతిదీ నకిలీవి సృష్టించి పనిలో చేరుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడే పోలీసులకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. వాస్తవానికి భారతదేశం, నేపాల్ మధ్య ఓపెన్ బార్డర్ దాటడానికి వీసా అవసరం లేదు. ఇది కూడా వారికి పెద్ద వరంగా మారింది. నేరం జరిగిన కొన్ని గంటల్లోనే వీరు రాష్ట్ర సరిహద్దులు దాటి నేపాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఒకసారి నిందితులు నేపాల్ సరిహద్దు దాటితే అక్కడి స్థానిక పోలీసుల సాయం తీసుకోవడం, చట్టపరమైన ప్రక్రియల వల్ల అరెస్టు చేయడం రాష్ట్ర పోలీసులకు అత్యంత సవాల్తో కూడిన పని. నేపాల్ దేశానికి చెందిన లక్షలాది మంది భారత్లో అత్యంత ప్రాణప్రదంగా, నమ్మకంగా సెక్యూరిటీ గార్డులుగా, హోటల్ కార్మికులుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఇలాంటి కొన్ని క్రిమినల్ గ్యాంగుల వల్ల శతాబ్దాలుగా ఉన్న నేపాలీల నమ్మకత్వానికి మచ్చ వస్తోంది. పొట్టకూటి కోసం వచ్చే సాధారణ నేపాలీ కార్మికులు కూడా అనుమానపు చూపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ దుర్మార్గులు కల్పిస్తున్నారు. మొత్తానికి భాగ్యనగరంలో చొరబడిన ఈ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ముఠాలను అణిచివేయడానికి తెలంగాణ పోలీసులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. కేవలం సాంకేతికతపైనే కాకుండా నగరంలో పనిచేస్తున్న నేపాలీల పూర్తి డేటాబేస్ సిద్ధం చేయడం ద్వారానే ఇలాంటి మహామాయగాళ్ల ఆట కట్టించవచ్చనేది అందరి వాదన.